నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ప్రముఖ గాయని చిన్మయ్ శ్రీపాద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రామాయణం చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అత్యాచారాలకు పాల్పడిన వారు ఎన్నికల్లో గెలుస్తున్నప్పుడు లేని బాధ ఓ నటుడి ఆహారపు అలవాట్లపై ఎందుకంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త దుమారమే రేగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఫ్ తినే రణబీర్ రాముడి పాత్ర పోషించడం ఏంటి మన కర్మ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన చిన్మయ్, దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు, జైలు నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు, ఇదే భక్తి ఇండియా, అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదు కదా అంటూ బదిలిచ్చారు చిన్మయ్. అయితే చిన్మయ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆమెకు మద్దతు పలక్క, మరికొంతమంది విమర్శించారు. ఒక చెడ్డ పనిని మరో దానితో ఎలా పోలుస్తారు అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఇక రేపిస్ట్ ఎంపీగా గెలిస్తే మీకు ఏమనిపించదు, కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం గుండెల్లో మంట, ఈ విషయంలో మీకేమనిపించట్లేదా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. తనను విమర్శించిన మరికొందరికి కూడా చిన్మయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రామాయణం చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, హన్స్ జిమ్మర్ ఇక ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇక అలాగే సాయి పల్లవి కూడా ఇందులో సీత పాత్ర పోషిస్తుండడం విశేషం. చూశారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరి చిన్మయ్ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.